ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. మేషరాశి వారికి నా నమస్కారాలు. మా ఈ ప్రత్యేక జ్యోతిష్య కార్యక్రమానికి మీ అందరికీ సాదర స్వాగతం. మిత్రులారా, సమయం ఉంది, జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మీ జీవితంలోనే అతిపెద్ద శత్రువుల నుండి మీకు ఆపద రాబోతుంది కాబట్టి. అవును మిత్రులారా, మీ జీవితాన్ని పూర్తిగా మార్చే ఒక విపత్తు రాబోతుంది. దీనిని మీరు వింటే మీ కాళ్ల కింద భూమి కదులుతుంది. ఎందుకంటే ఇది సాధారణ సంఘటన కాదు. రాబోయే రోజులలో మీరు కలలో కూడా ఊహించని పరిస్థితులు ఏర్పడబోతున్నాయి. ఆకాశం నుండి భూమి వరకు అన్ని చోట్ల కదలికలు ఉంటాయి. ప్రజలు భయపడతారు. మార్కెట్లో గందరగోళం ఏర్పడుతుంది. మరియు సంబంధాల నిజమైన విలువ బయటపడుతుంది. ఇప్పటి వరకు మీ ముందు నవ్వుతూ ఉన్న వారే మీపై కుట్రలు పన్నుతూ కనిపిస్తారు. కానీ స్నేహితులారా, మీరు భయపడవలసిన అవసరమైతే లేదు. ఎందుకంటే ఈ విపత్తు ఒక దాగి ఉన్న వర్షాన్ని తీసుకువస్తుంది. అది దేవుడు స్వయంగా మిమ్మల్ని పరీక్షించే సమయం. ఎవరు మీతో నిజాయితీగా ఉన్నారో, ఎవరు కేవలం నటిస్తున్నారో మీకు తెలుస్తుంది. మీరు మీ మనసును బలపరుచుకోవాలి, సరైన నిర్ణయాలు తీసుకోవాలి మరియు సహనం కోల్పోకూడదు. ఎంత పెద్ద తుఫాను వచ్చినా సరే ఆ తరువాతే ఒక అందమైన ఉదయం వస్తుందని గుర్తుంచుకోండి. ఈ ఆపద తరువాత మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమవుతుంది. అది మిమ్మల్ని ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్తుంది. అందుకే ఈ వీడియోను మొదటి నుండి చివరి వరకు తప్పకుండా చూడండి. మరియు ఈ వీడియోను ప్రారంభించడానికి ముందు మాతాజీకి నిజమైన భక్తులందరూ ఈ వీడియోను ఒక లైక్ చేయండి మరియు కామెంట్ సెక్షన్ లో జై మాతాజీ అని 3 సార్లు తప్పకుండా రాయండి. దానితో దుర్గామాత ఆశీర్వాదం మరియు ప్రేమ మీకు మీ కుటుంబానికి లభిస్తుంది. మిత్రులారా, మనిషి నిస్సహాయంగా ఉన్నప్పుడు దేవుడు మనతో ఉంటాడు. కానీ మనసులో మోసం, అహంకారం మరియు అసూయ భావాలు పెరిగినప్పుడు దేవుడు మన దగ్గర ఉండడు. బదులుగా మన జీవితం నుండి శాశ్వతంగా వెళ్లిపోతాడు. అందుకే మన మనసును ఎల్లప్పుడూ సానుకూలకంగా ఉంచుకోవాలి. మనిషి ధర్మ మార్గంలో నడిచినప్పుడే సానుకూలకంగా ఉంటాడు. అందుకే ఇప్పుడు దేవుడు మీ కర్మల ఫలితాన్ని నిర్ణయించాడు. అవును మిత్రులారా, మీరు ఎల్లప్పుడూ ఎదురు చూస్తున్న సమయం మీకు దగ్గరగా వచ్చింది. మిత్రులారా, రేపటి నుండి మీ జీవితంలో ఒక పెద్ద షాక్ తగలబోతుంది. ఒకేసారి 3 పెద్ద షాక్లు మీకు ఎదురవబోతున్నాయి. జీవితంలో ప్రతి ఒక్కరు కష్టపడి పని చేస్తారు. కానీ ప్రతి ఒక్కరి పైన ఎవరో ఒకరి కన్ను ఉంటుంది. వారే జీవితంలో అతిపెద్ద శత్రువులు. అవును మిత్రులారా, మీ శత్రువులు మీపై ఒక పెద్ద ఆట ఆడబోతున్నారు. రేపటి నుండి శత్రువులు మీ భావాలతో ఆడుకుంటారు. అందుకే మీరు సమయం చూసి అప్రమత్తంగా ఉండాలి. ఈ వీడియోను మేము అందుకే తెలియజేయాలనుకుంటున్నాము. కాబట్టి మీరు ఈ వీడియోను మొదటి నుండి చివరి వరకు జాగ్రత్తగా చూడండి. ఈ వీడియో పూర్తిగా చూసిన తరువాతే మీరు వేరే చోటుకి వెళ్ళాలి. ఈ వీడియో కేవలం ఒక వీడియో కాదు, మీ అందరికీ శ్రీరాముడు ఇచ్చిన వరం. శ్రీరాముడు మీకు వెనుక వేరే పాత్ర పోషించే వ్యక్తులను చూపించాలనుకుంటున్నారు. అవును మిత్రులారా, మీ ముందు మిమ్మల్ని ప్రేమిస్తున్నట్లు నటిస్తున్న వెనుక మీ నాశనాన్ని కుట్ర పన్నే వ్యక్తులను శ్రీరాముడు మీకు చూపించబోతున్నారు. మీరు వీడియోను జాగ్రత్తగా చూడండి. ఎవరు ఎలా చేస్తే వారికి అలాంటి ఫలితమే లభిస్తుంది. ఈ మాట మీరు విని ఉంటారు. ఎప్పుడు మీ శత్రులకు అలాంటి సంఘటన జరగబోతుంది. మీ శత్రువులు మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారు, చాలా నిరాశపరిచారు. శత్రువులను కళ్ళు మూసుకొని నమ్మవద్దని మేము మీకు చాలా సార్లు చెప్పాం. కానీ మీరు మా మాట వినకుండా మీ శత్రువులకు మరో అవకాశాన్ని ఇచ్చారు. అయినా మీ శత్రువు అదే తప్పు మళ్లీ చేశారు. శత్రువు మిమ్మల్ని ఎప్పుడు సంతోషంగా చూడలేడు. ఈ భూమిపై అందరికీ శత్రువులు ఉంటారు. కానీ మీ శత్రువు మీ పట్ల చాలా అసూయ కలిగి ఉన్నాడు మరియు మీపై అనేక చెడు దృష్టి కూడా చేస్తున్నాడు. మీ శత్రువు మీపై పెద్ద దాడి చేయబోతున్నాడు. మీరు ఇప్పుడు అప్రమత్తంగా ఉండాలి. మీరు మీ శత్రువు యొక్క ప్రతి కదలికను పసిగట్టాలి. అప్పుడే మీరు సమయానికి జాగ్రత్తగా ఉండగలరు. అందుకే ఈ వీడియోను జాగ్రత్తగా చూడండి. గత కొంతకాలంగా మీ జీవితంలో ఒకదాని తర్వాత ఒకటి సమస్యలు వస్తూనే ఉన్నాయి. ఒకదాని తర్వాత ఒకటి కష్టాలు వస్తున్నాయి. ఈ కష్టాల వెనక ఎవరు ఉన్నారో మీకు ఇంకా తెలియడం లేదు. మీకు పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నది ఎవరో తెలియడం లేదు. మీ జీవితంలో ఒక స్త్రీ మరియు ఒక పురుషుడు మీకు వ్యతిరేకంగా ఉన్నారు. వీరి ఇద్దరు మిమ్మల్ని నాశనం చేయాలనుకుంటున్నారు. మీరు జీవితంలో పూర్తిగా నాశనం అవ్వాలని, మీ జీవితం పూర్తిగా ధ్వంసం అవ్వాలని వారు కోరుకుంటున్నారు. మీ నాశనాన్ని చూసి వారు
ఎప్పుడు సంతోషిస్తున్నారు, మీ విపత్తును చూసి వారు ఎప్పుడు ప్రశాంతంగా నిద్రపోతున్నారు, మరియు రాబోయే రోజులలో వారు అదే చేయబోతున్నారు. కాబట్టి మీరు ఏ తప్పులు చేయకూడదు, తద్వారా వారు వేసిన వల వారికే తగులుతుంది. అందుకే ఈ వీడియోను జాగ్రత్తగా చూడండి. ఏ వ్యక్తి అయినా మిమ్మల్ని ఎక్కడికైనా వెళ్ళమని అడిగితే మీరు అస్సలు వెళ్ళకూడదు. ఈ వ్యక్తులు స్నేహితులుగా శత్రువుల్లా తిరుగుతున్నారు మరియు మీకు తెలియదు. ఈ వ్యక్తి మీ జీవితంలో ఒక విష సర్పం లాంటి వారు. లోపల నుండి మిమ్మల్ని కాటు వేయాలని కోరుకుంటున్నారు, కానీ వారి పన్నాగం ఇప్పటికీ నెరవేరలేదు. దీని వెనుక ఉన్న నిజం వింటే మీరు ఆశ్చర్యపోతారు. దాని గురించి కూడా మేము మీకు చెప్తాం. మీరు ఈ నిజం విన్నప్పుడు ఆనందంతో కళ్లను ఆపుకోలేరు. అందుకే వీడియోను గుండె నిబ్బరంగా చేసుకొని చూడండి. శత్రువు యొక్క ఒక ఎత్తు కూడా పని చెయ్యనివ్వకూడదు. శత్రువు మిమ్మల్ని తమ వలలు పడేయడానికి ప్రయత్నిస్తున్నారు. అందుకే మీరు రాబోయే రోజులలో పూర్తిగా అప్రమత్తంగా ఉండాలి. మొదటి జాగ్రత్త మరియు ఒక రకంగా మీ పొరపాటు కూడా ఇది. మీరు చాలా తొందరగా ఇతరులను నమ్ముతారు. వారి మాటల్లోకి చాలా త్వరగా వచ్చేస్తారు. మీరు ఇప్పుడు ఈ అడుగును ఆపాలి. మీరు ఎవ్వరిని కళ్ళు మూసుకొని నమ్మకూడదు. సాధారణంగా ప్రజలు మీ నమ్మకాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. గతంలో మీరు ఎవ్వరిని కళ్ళు మూసుకొని నమ్మారో వారు మీకు అంత పెద్ద మోసం చేశారు. మీరు జీవితంలో దాన్ని మర్చిపోలేరు. మీరు ఎవ్వరిని మీ వారుగా భావించారో ఆ వ్యక్తి మీ జీవితంలో అతిపెద్ద ద్రోహి అని తేలింది. మీరు ఎవరి కోసం రేయి పగులు తేడా లేకుండా కష్టపడ్డారో వారి ప్రతి పనిలో మీరు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ చివరికి ఆ వ్యక్తి మీరు మీ జీవితంలో స్నేహితుడిగా, బంధువుగా లేదా అత్యంత ప్రత్యేకమైన వ్యక్తిగా భావించిన వ్యక్తి అతి పెద్ద ద్రోహి అని మీకు తెలిసింది. అందుకే మీరు ఇప్పుడు ఈ తప్పు అస్సలు చేయకూడదు. ఈ జాగ్రత్త తీసుకోవడం చాలా ముఖ్యం. శత్రువులు ఎప్పుడు మీ నమ్మకాన్ని బలహీనతగా చూసి దానిని ఉపయోగించుకుంటారు. అందుకే మీరు ఇప్పుడు మీ ముందు బాగా మాట్లాడే వ్యక్తులకు దూరంగా ఉండాలి. అలాంటి వ్యక్తులకు దూరంగా ఉండాలి. ఎందుకంటే అలాంటి వ్యక్తులు నోటిలో రామ్, పక్కలో కత్తి లాంటి వారు. ఇప్పుడు సమయం వచ్చేసింది. గ్రహాలు మారాయి, మీరు కూడా మారాలి. సమయానికి అనుగుణంగా మారిన మనిషి జీవితంలో నెమ్మదిగా కిందకి పడిపోతాడు. అందుకే మీరు ఎదగాలనుకుంటే మీ ఆలోచనలతో పాటు మీ జీవన శైలి మరియు ప్రవర్తనలో కూడా మార్పు తీసుకురావాలి. సమయానికి అనుగుణంగా మీరు మీలో కొత్త మార్పులు తీసుకురావాలి. ప్రపంచం ఎలా ఉందో మీరు అలాగే ఉండాలి. అప్పుడే మీరు ఇక్కడ మీ సంతోషాలను పొందగలుగుతారు. ఎందుకంటే ఇక్కడ ఎవరు ఎంత బలహీనంగా ఉంటే ప్రజలు వారిని అంతగా అణిచివేయడానికి ప్రయత్నిస్తున్నారు. అందుకే ఇప్పుడు మీరు మీ హక్కులను వదులుకోకూడదు. ఈ విషయంపై కూడా మీరు దృష్టి పెట్టాలి. అదే విధంగా మీరు అనేక సార్లు చేసిన మరో తప్పు మరియు చాలా సార్లు తప్పించుకున్నారు. అది ఎవ్వరికి వద్దు అని చెప్పలేకపోవడం. అవును, మీరు చాలా మంచి మనసున్న వ్యక్తి. ఎవరైనా సరే మిమ్మల్ని ఏదైనా అడిగితే, కొంత డబ్బు అడిగినా మీరు వారికి వద్దు అని చెప్పలేరు. అదే వీరు కూడా చూసి ఉంటారు. చాలా మంది రకరకాల సాకులు చెప్తారు, కానీ వారు ఎటువంటి సహాయం చేయరు మరియు ఆ వ్యక్తి నుండి దృష్టిలో మంచివాడిగా ఉంటాడు. కానీ మీలో ఒక పెద్ద లోపం ఉంది, ఎవ్వరికి వద్దు అని చెప్పలేకపోవడం. మీరు వారికి ఎలా వద్దు అని చెప్పాలి అని ఆలోచిస్తుంటారు. మీరు ఆ సమయంలో ధర్మ సంకటంలో పడతారు. కానీ మీరు ఇప్పుడు మీ అమాయకత్వాన్ని వదిలిపెట్టాలి. మీరు సమయానికి వద్దు అని చెప్పాలి. లేకపోతే గతంలో ప్రజలు మీ భావాలను, మీ వనరులను ఎలా ఉపయోగించుకున్నారో అదే విధంగా ఇప్పుడు మీ జీవితాన్ని నాశనం చేయడానికి ఉపయోగించుకుంటారు. ఈ సమయంలో మీ జాతకంలో ధనలక్ష్మి యోగం, అదృష్ట వృద్ధి యోగం మరియు రామయోగం ఏర్పడింది. దీని వల్ల మీ అదృష్టం కూడా మెరుస్తుంది. కానీ మీరు ఒక స్త్రీ మరియు ఒక పురుషుడితో పూర్తిగా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఏ తప్పులు చేయకూడదో తెలుసుకున్నారు. కానీ మీ మనసులో ఒక ప్రశ్న రావచ్చు, ఆ స్త్రీ మరియు ఆ పురుషుడు ఎవరు? మేము మీకు వారి పూర్తి పేరు చెప్పలేము, కానీ వారిని గుర్తించడంలో మీకైతే సహాయం చేయగలం. జాగ్రత్తగా చూడండి. ఆ స్త్రీ పేరు మొదటి అక్షరం ఆర్, ఎం లేదా ఎల్ అనే అక్షరంతో వస్తాయి మరియు ఆ పురుషుడి యొక్క పేరు మొదటి అక్షరం పి మరియు ఆర్ లేదా ఎస్ అనే అక్షరాలు వస్తాయి. మీరు కామెంట్ చేయండి, అవును మేము పక్కాగా గుర్తించామని. మరియు మీ జీవితంలో ఏ పెద్ద మార్పు జరుగుతాయి
కలుగుతాయో తెలుసుకుందాం. మిత్రులారా, మీ జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు, మీరు చాలా ఇబ్బందులు పడినప్పుడు, శత్రువు మిమ్మల్ని నిరాశపరిచినప్పుడు కూడా, మీరు ముందుకు వెళ్ళడానికి మార్గం కనిపించినప్పుడు మరియు మీరు చాలా ఇబ్బంది పడ్డారు, అప్పుడు మీ జీవితం ముగియబోతుందని, మీరు పూర్తిగా నాశనం కాబోతున్నారని మీకు అనిపించింది. కానీ ఆ సమయంలో మీ జీవితంలో ఆశ యొక్క కొత్త కిరణం ప్రకాశిస్తుంది. అది ఎవరో మీకు తెలుసా? ఈ వెనక ఒక దేవత ఉంది. అతను ఎల్లప్పుడూ మీ ప్రాణాలను రక్షించడమే కాకుండా మీ జీవితంలో ఒక రక్షా కవచంలో ఉంటాడు. ఈ దేవత మీ కర్మలను చూసి మీతో ఉన్నాడు. ఈ కలియుగంలో తన స్వార్థాన్ని వదులుకొని ఇతరులకు సహాయం చేసేవారు ఎవ్వరూ లేరు. సహాయం చేయాలనే భావన ఎవ్వరికి ఉండదు. కానీ మీరు మీలో సహాయం చేయాలనే భావనతో పాటు ఇతరుల పట్ల దయను కూడా కలిగి ఉన్నారు. మీ ముందు ఎవరైనా ఆకలితో చనిపోతున్నట్లు కనిపిస్తే, మీ దగ్గర తినడానికి ఏమైనా ఉంటే మీరు మీ ఆకలిని చంపుకొని వారికి ఆహారం పెట్టేవారు. మీలో ఇలాంటి భావన ఉంది. అందుకే ఈ దేవత మీతో ఉన్నారు. ఈ దేవత ఎవరో తెలుసుకోవాలని మీకు అనిపిస్తుంది కదా? ఆ దేవత ఎవరో కాదు, శ్రీరాముడు. అతను మీలోనే ఉన్నాడు. శ్రీరాముడి ఆశీర్వాదంతో రేపటి నుండి మీరు కోరుకున్న ప్రతిదీ మీకు లభిస్తుంది. అవును, దేవుడు మీ మొర విన్నాడు. మీరు ఎంతో కాలం బాధపడుతున్నారు. మీ జీవితంలో ఎంతకాలం దుఃఖం, కష్టం ఉంటుంది మరియు మీరు ఎంతకాలం ప్రజల నుండి సహాయం అడుగుతూ ఉంటారు మరియు ఎంతకాలం ప్రజలు మీ మనసును బాధ పెడతారు చెప్పండి. ఇప్పుడు దేవుడు మీ కోరికను నెరవేర్చడానికి నిర్ణయించుకున్నాడు. శ్రీరాముడు ఆశీర్వాదంతో దేవుడి నుండి మీ ఇంట్లో సంతోషం వెలుగుతుంది మరియు ఇప్పుడు మీ కుటుంబం మొత్తం ఆనందంతో మునిగిపోతుంది. మీకు అంత పెద్ద శుభవార్త వస్తుంది కాబట్టి మీ విన్నపాన్ని స్వీకరించాడు. ఇప్పుడు మీ చెడిపోయిన పనులన్నీ సక్రమంగా జరుగుతుంటాయి. మీరు ఉద్యోగం కోసం చూస్తున్నట్లయితే మీకు ఉద్యోగం లభిస్తుంది. చాలా మంది పిల్లల కోసం కోరుకుంటున్నట్లయితే ఇప్పుడు శ్రీరాముడు మీ మొర వింటాడు. దేవుడు అందరి కోరికలు నెరవేర్చుతాడు. మీ కోరిక ఎందుకు నెరవేర్చడు చెప్పండి? మీరు కూడా అతని బిడ్డలే కదా. ఇప్పుడు దేవుడి ఆశీర్వాదంతో మీ జీవితంలో ఒక సంఘటన జరుగుతుంది. దానితో మీరు పూర్తిగా సంతోషంగా ఉంటారన్నమాట. చాలా మంది మేము కోరుకున్నట్లు జరగడం లేదు అని కూడా ఆలోచిస్తుంటారు. లేదా మేము చేయాలనుకున్న పని మొదలైన వెంటనే ముగిసిపోతుంది అంటారు. ఇప్పుడు మీరు నిశ్చింతగా ఉండండి. ఎందుకంటే ఇప్పుడు దేవుడు మీ పనుల్లో మీకు తోడుగా ఉంటున్నాడు. ఇప్పుడు దేవుడు మీ కుటుంబం నడిచే ఆ చెడిపోయిన పనిని సరిచేస్తాడు. మీ ఇంటి గౌరవాన్ని కూడా రక్షిస్తున్నాడు. మరియు మూడో వ్యక్తి కారణంగా మీరు పెద్ద నష్టాన్ని చవిచూసే అవకాశాలు ఉందని గోచారం సూచిస్తుంది. అందుకే జాగ్రత్తగా ఉండండి. రాబోయే రోజులలో ఇద్దరు వ్యక్తులు మాట్లాడుతున్నప్పుడు మూడో వ్యక్తి మాటలు అస్సలు వినకండి. దీనివల్ల మీ మధ్య గొడవలు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇది మీ పని మరియు మానసిక స్థితిని రెండిటిపై ప్రభావం చూపుతుంది. జీవితం చాలా పెద్దది. మీరు జాగ్రత్తగా ఉండాలి. దేవుడు మీకు కేవలం మార్గాన్ని చూపిస్తాడు అంతే. మొదట మీ అతిపెద్ద సమస్య మీ దగ్గర డబ్బు, ఆస్తి లేదా గౌరవం లేకపోవడం కాదు. మీ అతిపెద్ద సమస్య ఏమిటంటే మీ మనసును అర్థం చేసుకునే వారు ఎవ్వరూ లేరు. మీ చుట్టూ మీ వాళ్లతోనే ఉన్నారు, కానీ మీ మనసును ఎవ్వరం అర్థం చేసుకోవట్లేదు. మీ మనసులో ఒక అమాయకమైన పిల్లవాడు దాగి ఉన్నాడు. అతను చిన్న చిన్న విషయాలకు సంతోషిస్తాడు, చిన్న చిన్న విషయాలకు బాధపడుతుంటాడు. కానీ మీరు బయట అలా చూపించరు. మీరు ఒక ముసుగు పెట్టుకునుంటారు. తద్వారా బయటి ప్రపంచానికి మీ మనసు లోతు తెలియదు. కాబట్టి అదే జరుగుతుంది. ప్రజలు మీ మనసును అర్థం చేసుకోలేరు. మీరు చెప్పిన మాటలను మరియు చేసిన పనులను వేరే అర్థం తీసుకుంటారు. అప్పుడు అదే భయం నిజమవుతుంది. మీ గురించి అనవసరమైన విషయాలు మాట్లాడతారు. మీరు ఎవరికి మంచి చేయాలని కోరినా సరే అది చెడుగా మారిపోతుంది. ప్రజలు మీ గురించి మీరు కలలో కూడా ఊహించని విషయాలు మాట్లాడుతూ ఉంటారు. మరియు అలాంటి మాటలు మీ వాళ్ళ నోటి నుండి వచ్చినప్పుడు మీ మనసు ముక్కలవుతుంది. కాబట్టి ఈ సమస్య మీ మనసుతో ముడిపడి ఉంటుంది. కాబట్టి మీ మనసును అర్థం చేసుకునే వారు ఈ ప్రపంచంలో ఎప్పటికీ ఎవ్వరూ లేరని మీకు అనిపిస్తుంది. అంటే మీరు బాధపడినప్పుడు మీకు ధైర్యం చెప్పేవారు, మీరు సంతోషించినప్పుడు మీతో ఆనందాన్ని పంచుకునేవారు, మీ సంతోషాన్ని పెంచేవారు లేరని అర్థం చేసుకోండి.
మీలో ఉన్న అమాయకత్వం, మీలో ఉన్న చిన్నతనం ఇప్పటికే బతికే ఉంది. మీరు పైకి ఈ విషయాలను చూపించరు, కానీ మీ మనసులో దాచుకుంటూ ఉంటారు. కానీ మీ మనసులో ఎక్కడో ఒక కోరికైతే ఉంది. మీ మనసును అర్థం చేసుకునే వారు ఉండాలని, వారే మీ నిజమైన ప్రేమికులు అవుతారని. కానీ ఈ అన్వేషణ ఇప్పటికీ పూర్తి కాలేదు. ఇదే మీ అతిపెద్ద సమస్య. మీరు డబ్బుకు అంత ప్రాముఖ్యత ఇవ్వరు. మీరు తక్కువలో కూడా జీవించగలరు. డబ్బు లేకపోయినా మీరు నెట్టుకు రాగలరు. ఎందుకంటే మీరు చాలా పరిణితి చెందిన వ్యక్తి కాబట్టి. మీరు వస్తువులకు ప్రాముఖ్యత ఇవ్వరు. మీరు సంబంధాలకు, బంధాలకు ప్రాముఖ్యత ఇస్తూ ఉంటారు. కానీ దురదృష్టవశాత్తు అదే సంబంధాలు మరియు బంధాలు మీతో నిజాయితీగా ఉండలేవు. మరియు మీకు నిజంగా మీ వారు కావాల్సినప్పుడు, ఎవరి భుజంపై తలబెట్టి మీ దుఃఖాన్ని చెప్పగలిగినప్పుడు, మీ కళ్ళను చూపించగలిగినప్పుడు మీ దగ్గర ఎవ్వరు ఉండరు. మీ దగ్గరైతే ఎవ్వరు ఉండరు. ఇదైతే ఖచ్చితం. జీవితంలో చాలా సార్లు అలాంటి సమయం కూడా వచ్చింది. అది మీకు కూడా తెలుసు. మీ మనసు లోపల నుండి ముక్కలైపోతుంది. కానీ మీరు బయట ఎవ్వరికి ఏమీ చూపించలేదు. కానీ లోపల మీ మనసులో కన్నీళ్ల నదైతే పారుతూ ఉంటుంది. మిత్రులారా, మేషరాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మేం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని కామెంట్ చేయండి, లేదా జై మాతాజీ అని కామెంట్ చేయండి. మీకు ఎలాంటి ప్రశ్నలున్నా, ఎలాంటి ఇబ్బందులున్నా సరే మేము వాటికి జవాబు ఇవ్వడానికి పూర్తిగా మీకు సహకరిస్తాము. అందరికీ ధన్యవాదాలు.